మళ్ళీ మనం ఎయిర్వాచ్ ఏజెంట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సింక్ చేయాలి ఒకసారి, అండ్ సెండ్ డేటా కూడా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మేనేజ్డ్ యాప్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి అక్కడ కనిపిస్తుంది జియోపాస్ ప్లస్, క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇంకో అప్లికేషన్ అడుగుతుంది. అదేంటంటే మనకి ఈకేవైసీ కోసం అడుగుతుంది అనమాట. మనం కస్టమర్స్ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటాం కదా, ఆ బయోమెట్రిక్ పర్పస్ ఇది అడుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఐడి అండి పైది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిర్వాచ్ ఐడి అండ్ జియోపాస్ ప్లస్ ఐడి రెండు డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత లాగిన్. ఈ అప్లికేషన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండేలా చూసుకోవాలండి. ఎప్పుడన్నా అప్డేట్ అడుగుతుంది, దయచేసి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.